అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే సూపర్ ఉన్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని రావుల 2603. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ డే ఆఫ్ 2024 మా అమ్మతోటైతే హెండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ మొత్తం మా అమ్మతోనే. మా అమ్మనైతే ఫుల్ భయపడింది, కానీ ఫుల్ ఖుషి అయింది. ఎందుకో లాస్ట్ వరకు వీడియో చూడండి. చాలా మెమోరీస్ తీసుకున్నాం. 2024 లాస్ట్ డే. ఎందుకు ఏం పాడవు, నేను పట్టుకుంటా, సరేనా? పాడతావా? పాడవు, నేను పట్టుకుంటా, సరేనా? వస్తావా రావా? అది ఎక్కని ఫోన్కి రాదా? అవును, ఫోన్కి రాదు. నీకు భయం అవుతుందా? లేకపోతే ఎప్పుడు ఎక్కలేదు ఎట్లా? అమ్మని చేయి పట్టుకోమని పోతున్నా. ఎట్లా ఎట్లా అనిపించింది చెప్పు? ఎందుకు? ఫస్ట్ టైం ఎక్కినావు కదా? ఇంకా అటు పోయింది కదా, వస్తుంది, ఇటు నుంచి వస్తుంది, ఆగుతుంది ఈడ. అవును. ఒకటే మెట్రో నచ్చిందంట, బాగుంది. బస్ కంటే మెట్రోలోనే తొందరగా వెళ్ళిపోతున్నాం, ఏం ట్రాఫిక్ లేదు అంటుంది. హాయ్ చెప్పు. అయితే మెట్రో అయితే దిగేసినాం అనమాట. నేను మమ్మీ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ అయితే పోతున్నాం. ఇంకా మా మమ్మీ ఎక్స్కలేటర్ ఎక్కమంటే ఫుల్ భయపడింది. నేను ఉన్నా అంటే అదే ధైర్యంతో ఎక్కిందనమాట. మా మమ్మీ ఫస్ట్ టైం మేము శ్రీశైలంకి వెళ్ళినప్పుడు అక్కడ బస్ స్టాప్లో కూర్చుంటే మెట్రో పోతుంది ఎప్పుడు ఎక్కుతానో ఏమో అని అన్నదనమాట. మా మమ్మీ ఇంత దగ్గరుండి మెట్రో ఎక్కదా, నేను ఎక్కిస్తా అని చెప్పి నేనైతే తీసుకొని వచ్చిననమాట. మేము పెద్దమ్మ గుడికి అయితే వచ్చినాం. ఎప్పటి నుంచో అనుకున్నాం, కానీ ఈరోజు కుదిరింది. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. 31st కదా, అంతా డెకరేషన్ అయితే వేస్తురు. ప్రదక్షిణాలు అయితే వేసేసినాం. గడసమ్మ ముందు కాయిన్ పెడతా అంటే వద్దు, నించోపోతే నువ్వు బాధపడతావు, వద్దని నేను అన్నా. నాగదేవత అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసినాం. మేమైతే మంచిగా దర్శనం అయితే వేసేసుకున్నాం. దసరాకు వచ్చినాం కానీ ఇంత ప్రశాంతంగా వేసుకోలేదు. దెబ్బ వేసుకొని వెళ్ళిపోయినాం. ఎట్లుంటుంది పండగకు వస్తే చాలా రష్ ఉందనమాట. ఇప్పుడైతే ప్రశాంతంగా దేవుని అయితే మొక్కుకున్నాం. నన్ను ఛాయ్ అడిగింది అనమాట. అక్కడ ఛాయ్ బండి క్లోజ్ చేసి ఉండే. ఇంకా నువ్వు పానీపూరి తింటావా అమ్మ అంటే వద్దు నాకు అని అన్నది. నేను రిక్వెస్ట్ చేస్తే తింటుంది అనమాట. మా మమ్మీ బయట ఫుడ్ అస్సలకే తినదు, ఎప్పుడు నేనే తింటా, మా మమ్మీ కూడా తినాలని చెప్పి కొంచెం టేస్ట్ అయితే. మెట్రో అయితే ఎక్కేసినాం అనమాట. నాకైతే సీట్ లేదు. మా అమ్మ నన్ను కూర్చో అంటే లేదు, నీ కాళ్ళు వస్తే నువ్వే కూర్చో అని నేను అన్నా. ఇప్పుడేమో నేను మా మమ్మీ పోయినాము. ఇప్పుడు మా పెద్దక్క కూడా మా దాంట్లో యాడ్ అయిందనమాట. మా పెద్దక్క కూడా వచ్చింది. ఆమెనేమో ఊరు నుంచి పోయి వచ్చింది. మేము ముగ్గురం కలిసి అయితే వచ్చినాం. మేమైతే పోతున్నాం. మా అక్కయితే వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి. మేమైతే గిఫ్ట్ అయితే తీసుకున్నాం అనమాట. మా ఇంటి ఎదురుగా చిన్న పాపది బర్త్డే. ఆల్మోస్ట్ 10 అవుతుంది టైము. ఇంకా బిర్యానీ తీసుకున్నాను అనమాట. కేక్ కట్ చేసాం అనుకున్నా, కానీ మా అమ్మ కట్ చేయాలనుకుంది, కానీ ఎందుకు అవసరమా అన్నట్టు కేక్ అయితే కట్ చేయలేదు. ఒక బిర్యానీ ప్యాకెట్, ఇంకా గిఫ్ట్ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాం.